విజయవాడ ప్రకాశం బ్యారేజ్ వైపు 5 పడవలు కొట్టుకొచ్చిన ఘటన రాష్ట్రంలో రాజకీయ దుమారం రేపుతోంది. వీటిలో 3 పెద్ద పడవలు బ్యారేజ్ గేట్లను ఢీకొనడంతో కౌంటర్ వెయిట్లు దెబ్బతిన్నాయి. ఈ ఘటనను చంద్రబాబు ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. దీని వెనుక వైసీపీ కుట్ర ఉందని స్వయంగా ముఖ్యమంత్రి ఆరోపించారు. దీనిపై రాష్ట్ర జలవనరుల విభాగం WRD అధికారులు చేసిన ఫిర్యాదుపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇప్పటికే కుక్కలగడ్డకు చెందిన వక్కలగడ్డ ఉషాద్రి, సూరాయపాలెంకు చెందిన కోమటి రామ్మోహన్లను పోలీసులు అరెస్టు చేశారు. బ్యారేజ్ని డ్యామేజ్ చేయాలనే ఉద్దేశంతో వైఎస్సార్ కాంగ్రెస్ నాయకులు కుట్రపూరితంగా కృష్ణానదిలోకి బోట్లను వదిలారని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆరోపించారు. ఇది సైకో పన్నిన భారీ కుట్ర అని తెలుగుదేశం పార్టీ ట్వీట్ చేసింది. వరద బాధితుల్ని ఆదుకోవడంలో విఫలమైన ప్రభుత్వం ఇష్యూను డైవర్ట్ చేయడానికే ఇలాంటి ఆరోపణలు చేస్తోందని వైసీపీ అంటోంది. విజయవాడ నగరాన్ని వరదలు ముంచెత్తినప్పుడు ప్రకాశం బ్యారేజ్ ప్రమాదకరంగా మారింది. సెప్టెంబర్ 1 ఆదివారం నాడు వరదలో 5 పడవలు బ్యారేజ్ వైపు కొట్టుకొచ్చాయి. వాటిలో ఒకటి గేటు దాటి బయటపడిందని చెప్తున్నారు. మరోటి నీట మునిగి ఉండొచ్చని భావిస్తున్నారు. అయితే మిగతా 3 భారీ పడవలు నేరుగా బ్యారేజ్ గేట్లను ఢీకొన్నాయి. దాంతో బ్యారేజ్ కు చెందిన 67, 69, 70 గేట్లకు ఉన్న 17 టన్నుల కౌంటర్ వెయిట్లు దెబ్బతిన్నాయి. అయితే ఈ బోట్ల కోసం యజమానులు ఎవరూ రాకపోవడంతో అధికారులకు అనుమానాలు వచ్చాయి. WRD అధికారులు వెంటనే దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు బుక్ చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఉషాద్రి, కోమటి రామ్మోహన్లను అరెస్టు చేశారు. ప్రకాశం బ్యారేజ్ని ఢీకొట్టిన 3 బోట్లు చాలా పెద్దవి. ఒక్కో బోటు బరువు 30 నుంచి 40 టన్నుల వరకు ఉంటుందని చెప్తున్నారు. డ్రెడ్జింగ్ ద్వారా ఇసుకను తవ్వి లారీలో నింపేందుకు వీటిని ఉపయోగిస్తారు. ఈ బోట్లు గుంటూరు జిల్లా ఉద్దండరాయనిపాలెం వైపు ఉండేవి. అయితే వరదలకు కొన్ని రోజుల ముందే వీటిని NTR జిల్లా గొల్లపూడి వైపు తీసుకొచ్చారు. అలా ఎందుకు తెచ్చారు అనే విషయమై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పడవలకు లంగరు వేసే విషయంలో ఎవరైనా చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. భారీ వర్షాలతో కృష్ణానదికి వరదలు ముంచెత్తే అవకాశం ఉందనే హెచ్చరికలు వచ్చినప్పుడు మరింత అప్రమత్తంగా ఉండాలి. పడవలు కొట్టుకుపోకుండా ఒక్కో పడవకు ప్రత్యేకంగా లంగరు గట్టిగా కట్టాలి. కానీ ఈ పడవలకు లంగరు వేయలేదు. వాటిని కేవలం ఒక ప్లాస్టిక్ తాడుతో కలిపి కట్టారని అధికారులు గుర్తించారు. వరద పోటెత్తినప్పుడు కృష్ణానదికి ఇరువైపులా ఒడ్డు మీద పక్కగా లంగరు వేసిన బోట్లు సురక్షితంగానే ఉన్నాయి. కానీ ఈ పడవలు మాత్రమే ఎందుకు కొట్టుకువచ్చాయనేది అక్కడ అసలు ప్రశ్న. పైగా ఈ పడవలు చాలా ఖరీదైనవి. ఒక్కో పడవ విలువ 50 లక్షల పైనే ఉంటుంది. అలాంటి బోట్ల గురించి యజమానులు ఎందుకు నిర్లక్ష్యంగా ఉన్నారు అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. ప్రకాశం బ్యారేజ్ని దెబ్బకొట్టాలనే కుట్ర ఏమైనా జరిగిందా అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అధికారులు ఇదే అనుమానాన్ని వ్యక్తం చేశారని ఇరిగేషన్ శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు చెప్పారు. మాజీ ఎంపీ నందిగం సురేష్, వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ తలశీల రఘురాంకు బోటు యజమాని ఉషాద్రి రామ్మోహన్ అత్యంత సన్నిహితుడని చెప్పారు. 1.5 కోటి విలువ చేసే బోట్ల పట్ల ఇంత నిర్లక్ష్యంగా ఉంటారా అని ఆయన ప్రశ్నించారు. అక్రమ ఇసుక వ్యాపారం చేసే పడవల్ని ప్రాజెక్టుకు నష్టం కలిగించేందుకు వాడారని ఆయన చెప్పారు. జగన్ ప్రభుత్వం బుడమేరు గండ్లను పూడిస్తే ఈ పరిస్థితి వచ్చేది కాదని ఆయన చెప్పారు. ప్రకాశం బ్యారేజ్ గేట్లను బోట్లు ఢీకొన్న అంశంపై రాజకీయంగా టీడీపీ, వైఎస్ఆర్సీపీలు పరస్పరం విమర్శలు చేసుకుంటున్నాయి. దీని వెనుక వైఎస్ఆర్సీపీ నాయకుల కుట్ర ఉందని టీడీపీ ఆరోపిస్తోంది. ఈ బోట్లు వైఎస్ఆర్సీపీకి చెందిన వారివని ఆ పార్టీ అంటోంది. వైసీపీ మాత్రం ఈ ఆరోపణల్ని కొట్టిపారేసింది. కోమటి రామ్మోహన్ మంత్రి నారా లోకేష్ తో కలిసి ఉన్న ఫోటోను ట్వీట్ చేసింది. పబ్లిసిటీ పిచ్చిలో టీడీపీ అధినేత బాధితుల్ని గాలికి వదిలేశారని, వరద బాధితుల ఆగ్రహాన్ని డైవర్ట్ చేయడానికి ఫేక్ ప్రచారం చేస్తున్నారని వైసీపీ విమర్శిస్తోంది. వరదల్లో బోట్లు వచ్చి ఢీకొనడంతో 3 గేట్లకున్న కౌంటర్ వెయిట్లు దెబ్బతిన్నాయి. ప్రభుత్వం వాటిని వెంటనే రిపేర్ చేయించింది. ఈ బోట్లు గనక బ్యారేజ్ పిల్లర్లకు తగిలి ఉంటే ఏమై ఉండేదని కూడా టీడీపీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేశాయి. కుట్ర కోణాన్ని దర్యాప్తు చేస్తున్న పోలీసులు మున్ముందు ఈ ఘటనకు సంబంధించి ఎలాంటి విషయాలు బయటపెడతారో చూడాలి.